హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పచ్చి కొబ్బరి తురుముతో లడ్డూలను ఎంతో జ్యూసీగా, సాఫ్ట్గా, అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఇలా కొబ్బరిని కోరినట్లుగా మిక్సీ పట్టుకున్నాను. ఇలానే మొత్తం కొబ్బరిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని తురిమిన బెల్లాన్ని 1 కప్ వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరగనివ్వండి. నేను ఇక్కడ ఆల్రెడీ ప్యూరిఫై చేసిన బెల్లం వాడుతున్నాను కాబట్టి వడకట్టుకోవడం లేదు. నార్మల్ బెల్లం అయితే కనుక ఒకసారి వడకట్టుకొని మళ్ళీ పాన్లోకి వేసుకొని పాకం రానివ్వాలి. ఈ లడ్డులకు ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. అంటే స్ట్రింగ్ కన్సిస్టెన్సీయే కానీ కొద్దిగా థిక్గా ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకొని పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము మనకి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. పచ్చి కొబ్బరి తురుముని పాకంలో కలిసేలాగా చక్కగా ఒకసారి కలుపుకోండి. కొబ్బరి వేయంగానే ముందు పలచపడ్డట్టు అనిపించినా నిదానంగా ఉండే కొద్దీ దగ్గర పడుతుంది. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడా మాడకుండా దీన్ని చక్కగా కలుపుకుంటూ ఉండండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇది 10 నుంచి 15 నిమిషాల్లో మనకి చక్కగా ఉండకట్టుకోవటానికి దగ్గర పడుతుంది. ఇది దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం ఉండకట్టడానికి వచ్చింది అంటే ఇది రెడీ అయిపోయినట్టే. దగ్గర పడిన తర్వాత దీన్ని ఇలా ప్యాన్కి ఒత్తి కానీ లేదంటే కొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండకట్టడానికి కానీ ట్రై చేస్తే మనకి తెలిసిపోతుంది. నాకు సుమారుగా 10 నుంచి 12 నిమిషాలకి ఇది రెడీ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని వీటిని మనకి నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్గా జ్యూసీగా మనకి ఇవి స్టోర్ అవుతాయి. ఇన్ కేస్ మీకు ఇలా లడ్డు చుట్టుకోవటం రావట్లేదు, పాకం పలచపడింది అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు మీరు పొయ్యి మీదే ఉంచితే సరిపోతుంది. లేదు మరీ డ్రైగా అనిపిస్తున్నాయి అనుకుంటే కనుక పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే మళ్ళీ సాఫ్ట్గా జ్యూసీగా ఇలానే వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.